Now my question is, do you have a vision? Do you have a vision? Now this is the question. నేను అడుగుతున్న ప్రశ్న కదా, the Holy Spirit is asking it today. పరిశుద్ధాత్మ అడుగుతున్నా, do you have a vision? Where do you see yourself next 5 years? రానున్న 5 సంవత్సరాల్లో నువ్వెక్కడ చూసుకుంటున్నావు? నేను నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీకు కనపడుతున్న దృశ్యం ఏంటి? నీ పిల్లల గురించి ఆలోచించినప్పుడు వాట్ ఈస్ దట్ యు సీ? నీ బిజినెస్ గురించి ఆలోచించినప్పుడు, నీ కుటుంబం గురించి ఆలోచించినప్పుడు వాట్ ఈస్ దట్ యు సీ? డూ యూ హ్యావ్ ఎ విజన్? చాలాసార్లు మనం అనుకుంటాం, వీఆర్ వెయిటింగ్ ఆన్ గాడ్. పాస్టర్ గారు, నేను దేవుని పైన వెయిట్ చేస్తున్నా. ఐఎమ్ వెయిటింగ్ ఆన్ గాడ్, ఐఎమ్ వెయిటింగ్ ఆన్ గాడ్, ఐఎమ్ వెయిటింగ్ ఆన్ గాడ్. దేవుడు ఏదైనా చేయాలని వెయిట్ చేస్తున్నా, దేవుడు ఏదైనా చేయాలని వెయిట్ చేస్తున్నా, దేవుడు ఏదైనా చేయాలని వెయిట్ చేస్తున్నా. దేవుడు అంటున్నాడు, నో నో నో, యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఆన్ యూ. నేనే నీ కోసం వెయిట్ చేస్తున్నా. అసలు నీ ప్లాన్ ఏంటో నాకు ఎందుకు చెప్పకూడదని అడుగుతున్నాడు. టెల్ మీ యువర్ ప్లాన్, టెల్ మీ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్, టెల్ మీ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హార్ట్. నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి నీకు కలిగిన ఆలోచన ఏంటి చెప్పు. వాట్ ఈస్ యువర్ విజన్? దేవుడు అడుగుతాడు, వాట్ ఈస్ ద విజన్ యు హ్యావ్? నీ జీవితం గురించి నీకు కలిగిన దర్శనం ఏంటి నాకు చెప్పు. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ వచనం. Proverbs 16:8. Proverbs 16. No, let's read verse 1. ఫస్ట్ మొదటి వచనం చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం. సామెతలు మరలా నాకు ఇక్కడ సౌండ్ పెట్టింది, వినపట్లేదు. 16వ అధ్యాయం మొదటి వచనము. హృదయాలోచనలు మనుష్యుని వశము. చూసారా? హృదయాలోచనలు మనుష్యుని వశము. మీ బైబిల్లో కనపడితే ఆమేన్ చెప్పండి. హృదయాలోచనలు మనుష్యుని వశము. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. చూసారా? We can make our plans, but the Lord gives the right answer. ఆలోచనలు ప్రణాళికలు వేయటం నీ వశము, కానీ యెహోవా నీకు చక్కని ప్రత్యుత్తరం ఇచ్చును. నౌ కమ్ టు వర్స్ 8. 8వ వచనం చదువుదాం. 16:8. అందరూ మీ బైబిల్ చూడాలి. సామెతలు 16:8. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. వర్స్ 9. 9వ వచనం. ప్లీజ్ అండర్స్టాండ్. 9వ వచనం ఎవరు మర్చిపోవద్దు, ఎవరు మిస్ అవ్వకండి. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును. చూసారా? We can make our plans. For a man makes his plans in his heart. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును. తర్వాత మాట, యెహోవా వాని నడతను స్థిరపరచును. హల్లెలూయా. అందరూ కలిసి చదువుదాం. వర్స్ 9. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. 1 2 3 గో. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచు. I will read it in KJV. The mind of a man plans his way, but the Lord directs his paths or his steps. The mind of a man plans his way. మానవుని హృదయము ప్రణాళికలు వేస్తుంది. దేవుడు మార్గములను స్థిరపరుస్తాడు, దేవుడు నడిపింపిస్తాడు. బట్ ద లార్డ్ డైరెక్ట్స్ హిస్ స్టెప్స్. నౌ లిసన్ టు మీ. నువ్వేమో, లార్డ్ ఐఎమ్ వెయిటింగ్ ఆన్ యూ, లార్డ్ ఐఎమ్ వెయిటింగ్, నేను వెయిట్ చేస్తున్నా, దేవుడు కార్యం చేయాలని వెయిట్ చేస్తున్నా, దేవుడు పని చేయాలని వెయిట్ చేస్తున్నా, దేవుడు జవాబు ఇవ్వాలని వెయిట్ చేస్తున్నా. దేవుడు అన్నాడు, నో నో నో, ఐఎమ్ వెయిటింగ్ ఆన్ యూ. దేవుడు అన్నాడు, షో మీ ద ప్లాన్ దట్ యు హ్యావ్ ఫర్ యువర్ లైఫ్. అసలు నీ జీవితం గురించి కలిగిన దర్శనం ఏంటో నాకు చెప్పు, నేను మార్గమును స్థిరపరుస్తాను నీ కొరకు. You show me the plan, I will direct your path. You show me the plan, I will direct your step. You show me the plan, you show me the vision, you show me the desire. నీ కలిగిన కోరిక, నీ కలిగిన దర్శనం ఏంటో నాకు చూపించు. I will get the provision, I will get the contacts, I will get the people. మనుషులు నేను తీసుకొస్తాను, కాంటాక్ట్స్ నేను తీసుకొస్తాను. అసలు నీ హృదయంలో ఒక దర్శనమే లేదు. చాలామంది ఆ రోజు బ్రతికేస్తారు. ఆ నెలకి ఆ నెల రాబడితో బ్రతికేస్తారు. దే డోంట్ హ్యావ్ ఏ గోల్ ఇన్ లైఫ్. దే డోంట్ హ్యావ్ ఎ విజన్. ఉదయం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, డూ యూ హ్యావ్ ఎ విజన్? దేవుడు అంటున్నాడు, షో మీ యువర్ విజన్. చాలామంది ఏమనుకుంటారంటే ఆ దర్శనము లేక ఆ డెస్టినీ ఎక్కడో ఉందనుకుంటారు. నాకు ఎలా తెలిసింది పాస్టర్ గారు? అది తెలుసుకోవటానికి చాలామంది చాలా స్థలాలకు వెళ్తారు, చాలా వ్యక్తులను కలుస్తారు. ఎవరో చెప్తే ఏదో జరిగిద్ది అనుకుంటారు, ఏదో ప్రాఫెసీ రిసీవ్ చేసుకుంటే ఏదో అవుతుంది అనుకుంటారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తే ఏదో పొందుకుంటాం అనుకుంటారు. బట్ లిసన్ టు మీ. నీ డెస్టినీని, నీ విజన్ని, నీ దర్శనమును, నీ గమ్యమును నువ్వు మిస్ అవ్వకుండా ఉండాలని
నీవు మిస్ అవ్వలేని ఒక స్థలములో దేవుడు దాచిపెట్టాడు. అది నీ హృదయమే. ఆ నీ హృదయంలోనే ఉంచాడు. నువ్వు మిస్ అవ్వలేని స్థలము నీ హృదయము. నీ హృదయంలో ఆయన డెస్టినీ. అందుకని ఆయన ఏమన్నాడు, నా కుమారుడా నా మాటలు ఆలకించము, నా మాటలకు చెవియొగ్గుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నులు ఎదుటి వాడిని తొలగిపోని. ఎక్కడుంది రిఫరెన్స్? నీ కన్నులు ఎదుటి వాడిని తొలగిపోనికము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. దొరికిన వానికి అవి జీవమును. సామెతలు 4:20 నుంచి చదువుతున్నాను. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును. ఆ తర్వాత మాట, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే నీ ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ షల్ ఫ్లో ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. అన్నిటికంటే నీ హృదయంలో నుండి జీవజారులు, నీ హృదయంలో నుండి జీవధారలు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొని జీవితము, నీ భవిష్యత్తు, నీ డెస్టినీ, నీ యొక్క విజన్ దేవుడు నీవు మిస్ అవ్వలేని ఒక స్థలం, అదే నీ హృదయములో ఆయన దాచిపెట్టి ఉంచాడు. మరి అది నాకు ఎలా తెలుస్తుంది పాస్టర్ గారు? నా హృదయంలో ఉన్న విషయం నాకు తెలియలా. కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును కనెక్ట్. వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోవటం స్టార్ట్ చేయి. ఫిల్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్. దేవుని వాక్యముతో నీ హృదయం ఎప్పుడైతే నింపుకుంటావో, నీ పట్ల దేవుడికి కలిగిన ఆలోచనలు, యూ విల్ బిగిన్ టు డౌన్లోడ్ ద విజన్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ వర్క్స్ లైక్ ఎ సీడ్. విత్తనం వలె పని చేస్తుంది. అది దాని జాతి ప్రకారం ఫలం ఇస్తుంది. హల్లెలూయా. నీ రక్త సంబంధికులు నీకు ముందు కానీ నీ తర్వాత కానీ ఎవ్వరు ఎన్నడూ చూడని ఫలితాలు నీవు చూస్తావు. You will begin to see extraordinary things happening in your life because of the word that is rooted in your spirit. Tell to somebody, get the vision. దర్శనం లేదు. దర్శనం లేకపోతే కాబట్టి నువ్వు మిస్ అవ్వని స్థలము నీ హృదయము. నీ హృదయంలో దేవుడు దాచిపెట్టాడు. నువ్వు ఒంటరిగా కూర్చొని నీ గదిలోనికి వెళ్ళి దేవుని వాక్యమును తెరిచి ఆయన పాదములు పట్టుకొని వాక్యం చదవటం ఆరంభించి, ప్రార్థన చేయటం ఆరంభించి, ఐఎమ్ టెల్లింగ్ యూ విల్ బిగిన్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నీ ప్లాన్ ఏంటి? నిన్ను పుట్టినప్పుడు, నిన్ను చేస్తున్నప్పుడు, ఒక కార్, నేను చెప్తున్నాను, దేవుడు ఎవరిని కూడా ఫెయిల్యూర్గా ఉండటానికి సృష్టించలేదు. ఇటువైపు ట్రై చేద్దాం. దేవుడు ఎవరిని ఫెయిల్యూర్గా ఉండటానికి సృష్టించలేదు. ఐ విల్ ట్రై వన్స్ అగైన్ దిస్ సైడ్. ఓకే, దేవుడు ఎవరిని ఫెయిల్యూర్గా ఉండటానికి సృష్టించలేదు. యు ఆర్ నాట్ క్రియేటెడ్ టు బి ఎ ఫెయిల్యూర్. నో, ఫెయిల్యూర్ ఇస్ నాట్ అవర్ పోర్షన్. అది మన భాగము కాదు. ప్రతికూల పరిస్థితులు రావని నేను అంటల్లా, దుఃఖకరమైన పరిస్థితులు రావని నేను అంటల్లా. వాటన్నిటిలో జయించినట్లుగా దేవుడు నిర్ణయించాడు నిన్ను. హల్లెలూయా. ఒక 20 లక్షలు పెట్టి, ఒక 30 లక్షలు పెట్టి, ఒక 10 లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కొని పాడైపోవాలని ఎవరు కొనుక్కుంటారు? చెప్పాలి. కొనుక్కునేటప్పుడు ఎట్లాగైనా ఇది పాడైపోవాలని ప్రార్థన చేస్తారా? అది బాగుండాలని ప్రార్థన కూడా చేయిస్తారు కదా. కమాన్, మాట్లాడట్లా. ఏ మ్యానుఫ్యాక్చరర్ ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నప్పుడు ఇది ఒక 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత పాడైపోవాలని తయారు చేయడు. అందుకని యూ ఇన్వెస్ట్ సో మచ్. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ చెక్స్ నుంచి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అప్రూవల్ ఇట్ హ్యాస్ టు గో త్రూ. ఒక కార్ డిజైన్ చేయాలంటే, దాన్ని అసెంబుల్ చేయడానికి, దాని డిజైన్, దాని ఏరోడైనమిక్స్ అవన్నీ నీట్గా సెట్ చేయడానికి, దాని వెయిట్ ఇదంతా చేయాలంటే ఎ టీమ్ ఆఫ్ పీపుల్. చాలా కష్టపడి దాన్ని అంతా డిజైన్ చేసి నీకు ఇస్తారు. సో ఇప్పుడు నువ్వు కారు కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులకి ఏదైనా చిన్న సమస్య వస్తే, ఒక ప్రాబ్లం ఏదైనా వస్తే, యూ విల్ అగైన్ టేక్ బ్యాక్ టు ద మ్యానుఫ్యాక్చరర్. అదే కంపెనీకి మీరు తీసుకుని వెళ్తే, ఆ సర్వీస్ సెంటర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏమైందని అడుగుతారు, ఏదో ప్రాబ్లం చెప్తాం, వెంటనే వాళ్ళు ఫిక్స్ చేస్తారు. కొన్నిటికి 2 రోజులు పడితే, కొన్ని వారం రోజులు పడితే, కొన్నిసార్లు వెంటనే ఫిక్స్ చేసేస్తారు. కానీ యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ టు దట్ మ్యానుఫ్యాక్చర్. ఎందుకంటే వారికి తెలుసు, ఒకవేళ మధ్యలో ఏదైనా అటు ఇటు అయినా దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలో వారికి తెలుసు. ఎందుకని అలా తయారు చేశారు? అది పని చేయటానికే తయారు చేశారు, ఎక్కువ కాలం పని చేయటానికే తయారు చేశారు. కమాన్, ఎస్ ఆర్ నో? మరి నిన్ను చేసిన ఆయన ఎట్లా చేశాడు? హౌ డిడ్ హీ క్రియేటెడ్ యూ? నిన్ను చేస్తున్నప్పుడే ఆయన నిన్ను గుర్చిన ఒక పిక్చర్ గీశాడు. ఆయన
వాక్యంలో రాయబడింది, ఆయన తన అరచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాడు. చెక్కాడు నిన్ను, నీ భవిష్యత్తును చెక్కాడు, నీ జీవితమును చెక్కాడు. అనుకున్న విధంగా కొన్నిసార్లు కొన్ని అలర్ట్స్ ఏదైనా మిస్ అయ్యి నీ జీవితంలో సాతాను యొక్క దాడికి గురయ్యావేమో. డోంట్ వరీ. నువ్వు పొందిన నష్టమునకు ప్రతిగా దేవుడు రెట్టింపు మేలును నీకు కలుగజేస్తాడు ఆయన. హల్లెలూయా. రెండంతలుగా మేలు చేయ దేవుడు ఆయన. నువ్వు అనుభవించిన దుఃఖము, నువ్వు అనుభవించిన అవమానము, నువ్వు అనుభవించిన కన్నీటి పరిస్థితులకు మించి నిన్ను ఉన్నతమైన స్థితిలో స్థిరపరుస్తాడు ఆయన. నిన్ను అలా చేసాడు అంతే. డూ యూ హ్యావ్ అ విజన్? నేను చాలాసార్లు చెప్పి ఈ ప్లేస్ తీసుకుంటున్నప్పుడు, ఫస్ట్ టైం ఈ ప్లేస్ చూడటానికి వచ్చినప్పుడు నా కంటికి చాలా పెద్దగా కనపడింది. ఐ హ్యావ్ నథింగ్ బట్ ద విజన్. ఈ స్థలం తీసుకోవటానికి నా దగ్గర ఏమీ లేదు, కేవలం దర్శనం తప్ప. ఈ స్థలంకి వచ్చినప్పుడు ఐ కెన్ సీ 1,000 మంది ఒక సర్వీస్లో కూర్చోగలిగితే బాగుంటుంది, 1,000 మంది కూర్చోగలిగిన ఆడిటోరియం కడితే బాగుంటుంది. అవన్నీ నేను చూడగలుగుతున్నా. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఈ స్థలం తీసుకుంటామని చెప్పిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత లీజ్కి తీసుకున్నాం, స్థలం తీసుకుంటే మొన్న ఎవరు వచ్చి అడిగారు, మీరు స్థలం తీసుకున్నారంట కదా అని. ఆమెనని చెప్పా కానీ బయటికి ఇంకా తీసుకెళ్ళలేదని చెప్పా. నౌ యూర్ ఆన్ లీజ్ హియర్. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు నిద్ర పట్టట్లా. ఐ లాస్ట్ యాపిటైట్. తినలేకపోతుంది. ఎందుకని? విశ్వాసం ఒక పక్కన ఉంది, తెలియకుండా మధ్య మధ్యలో భయం రావటానికి తలుపు కొడుతుంది. మధ్యరాత్రి 2-3 ఆ టైంలో ఐ వాజ్ ప్రేయింగ్, ఐ వాజ్ స్టడీయింగ్ ద వర్డ్, ఐ వాజ్ ప్రేయింగ్. ఆలోచిస్తున్నా, ప్రభా ఎట్లాగా హౌ కెన్ ఐ డూ దిస్? ఐ వాజ్ ప్రేయింగ్. ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడిన మాట నాకు ఒక విప్లవాత్మకమైన మార్పు నా జీవితంలో తీసుకొని వచ్చింది. దేవుడు అన్నాడు, సన్, దేవుడు అని అడిగిన ప్రశ్న, డూ యూ హ్యావ్ ఎ విజన్? నీకు దర్శనం ఉందా? నేను ఎస్ లార్డ్, ఐ హ్యావ్ ఎ విజన్. దేవుడు అన్నాడు, వాట్ ఈస్ ద విజన్? ఏంటి దర్శనం ఏంటి? దేవుడు అన్నాడు, వాట్ ఈస్ ద విజన్? లార్డ్, ఐ హ్యావ్ సచ్ అండ్ సచ్, 1,000 seat ఆడిటోరియం ఐ సీ. నాకు దర్శనం ఉంది, అక్కడికి వచ్చి ఇట్లా ఆరాధన జరిపించే దర్శనం ఉందన్న. దేవుడు అన్నాడు, హ్యావ్ యూ డాక్యుమెంటెడ్ ఇట్? రాసావా? షో మీ ద విజన్. వెంటనే ఐ బిగాన్ టు రైట్ ఇట్ డౌన్. దేవుడు అన్నాడు, ఇఫ్ యూ హ్యావ్ ద విజన్, డోంట్ వర్రీ, ఐ విల్ గెట్ ద ప్రొవిజన్. నీకు దర్శనం అంటే దాని సమకూర్పుని నేను తీసుకొని వస్తాను. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ నెక్స్ట్ డే నుంచి మనీ బిగాన్ టు ఫ్లో ఇన్. నేను చెప్తున్నా, నీకు దర్శనం ఉంటే ఆ దర్శనమునకు నువ్వు అప్పగించుకుంటే దానికి తగిన సమకూర్పుని దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. సో గెట్ ద విజన్.